ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడము. వినగలిగిన చెవిని, నీ వాక్యము గ్రహించుకునే మనస్సును అనుగ్రహించి నీ వైపు చూసే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 6 వచనములను చదువుకుందాం. ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 18వ అధ్యాయము మొదటి 6 వచనములు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. మనము చదివిన వాక్య భాగములో దేవుని యొక్క వాక్యము ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై కుమ్మరి ఇంటికి వెళ్ళమని సెలవిచ్చే కార్యమును చూడగలం. అక్కడ కుమ్మరి తన సారె పైన పని చేస్తూ ఉండగా తన చేతిలో ఉన్న ఆ మట్టి పాత్ర, లేకపోతే మట్టి పాత్రగా చేసిన మట్టి అది చేయి జారి అది పాడైపోయినది. అయితే ఆ కుమ్మరి ఆ మట్టితోటి మరలా, అనగా ఆ జిగట మట్టితోటి మరలా ఒక పాత్ర, తనకు ఇష్టమైన ఒక పాత్రను చేయటము ప్రభు ఆయనకు చూపించి, ఇలాగనే ఇశ్రాయేలీలు నా యొక్క చేతిలో ఉన్నారు అని చెప్పే కార్యమును మనం చూడగలం. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క బిడ్డలైన వారు ప్రతి ఒక్కరూ దేవుని చేతిలో ఇలాగనే ఉన్నారు అన్న కార్యమును ప్రభు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నీవు ఆయన మలచే ఒక పాత్రగా ఉన్నావు. నీలో ఏదైనా బలహీనత వచ్చి నీవు విరిగిపోయినట్లయితే, అనగా చేయవలసిన పాత్ర చేయి జారిపోయినట్లయితే ప్రభు మరలా దాన్ని మలచి మరి యొక్క మంచి పాత్రగా, యుక్తమైన పాత్రగా చేయాలని తన యొక్క ఆలోచన కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఒక కుమ్మరి జిగటమన్నును సిద్ధపరిచేదానికి ముందు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ మట్టి తీసుకొని రాడు. దానికని సరి అయిన పదములో ఉన్న మట్టిని తీసుకొచ్చి నానబెట్టి దాంట్లో ఉన్న ప్రతి విధమైన మలినము, అది ఎలాంటిదైనా సరే, దాన్ని బయటకు తీసివేసి అందులో మెత్తటి ఆ జిగటమన్ను సిద్ధపడిన తర్వాతనే తన సారెపైకి ఎక్కిస్తాడు. అది ఆయన ఎంతో జాగ్రత్తగా దాన్ని మలచుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఒక మంచి వంటకం కోసం వాడబడే ఒక వస్తువు చేసేదానికి, లేకపోతే ఒక నీళ్లు త్రాగేదానికి చల్లటి నీళ్ళనిచ్చే ఒక మంచి పాత్రను చేయాలని ఆశిస్తూ ఉంటాడు. అయితే ఆ పాత్ర చేయి జారిపోయినట్లయితే ప్రభు మరలా ఒక్కసారి ఆ మట్టిని అలాగూ పడవేయకుండా అందులో నుండి ఒక నూతనమైన ఒక కొత్త పాత్రను చేయడానికి ఎలాగైతే పూనుకున్నాడో అలాగనే నీవును నేనును ఆయన చేతిలో ఉన్నాము. ఇశ్రాయేలీయులు ఆ దినము ఆయన నా చేతిలో ఉన్నారు అని సెలవిచ్చున్నాడు. నీవు నేను కూడా ఈ దినము అలాగనే ఉంటూ ఉన్నాము. అనేక సార్లు దేవుని యొక్క కృపకు నాకు ఇది సరిలేదు, నేను ఇది చేయలేను అని నీవు ఎలాగైతే ప్రభు నిన్ను మలచాలనుకుంటున్నాడో ఆ మార్గములో నుండి తొలగిపోయినప్పుడు ప్రభు నిన్ను విడువక తన ప్రేమను నీ పట్ల ఆయన చూపిస్తూ, నిన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడని నీవు గ్రహించుకున్నట్లుగా సమస్తము చేసి మరలా నిన్ను ఆయనకు యుక్తమైన పాత్రగా మార్చేదానికి ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఈ దినము నీవు దేవుని యొక్క ఆ ఉద్దేశమును గ్రహించుకొని ఆయన మాటకు లోబడి నీలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు సరిచేసుకొని
నీలోనున్న ఆ ఆ ఒక పాత్ర చేయడానికి ఆటంకమగున్న ఆ స్వభావమును తీసివేసి దేవుని కొరకు నేను నిలబడతాను, ఆయనకు ఇష్టమైన పాత్రగా నేను మార్చబడతాను అని నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నట్లయితే నిజముగా నీవు ఆయన చేతిలో వాడబడే ఘనమైన పాత్రగా ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆయన అనేకమైన పాత్రలు చేస్తూ ఉంటాడు, అనేకమైన పాత్రలు చేస్తూ ఉంటాడు. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ప్రతి ఒక్కటి ఆయన చేతి ద్వారాగా చేయబడిన పాత్ర అనేది మనము మరచిపోతూ ఉన్నాము. ఆయన ఇలాగునే ఈ వ్యక్తిని నేను రూపిస్తాను, ఇలాగనే ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని నేను స్థిరపరుస్తాను, ఈ వ్యక్తిని ఇలా మలుస్తానని ప్రతి వ్యక్తిని గురించి ఆయన ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఆయన తలంపులను గ్రహించుకొని, ఆయన యొక్క ఆలోచనలు గ్రహించుకొని, ఆయన యొక్క ఉద్దేశాలను సంపూర్ణము చేసేవారిగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వెంట ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన చేతిలో ఉన్న జిగటమన్ను అనే గ్రహింపు నీ జీవితంలో కలిగిన దినమునే ప్రభు నిన్ను తనకు ఇష్టమైన పాత్రగా మలుచుకొనగలడు. నీవు ఆయన చేతిలో ఉన్న మన్నును అని గ్రహించుకొని అంత వరకు నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న ఆటంకములు, నీలో ఉన్న ప్రతి విధమైన పాప స్వభావము, దేవుని కోసము నేను జీవించకుండా ఆటంకపరిచే ప్రతి కార్యము నేను దేవుని చిత్తమునకు, దేవుని యొక్క ఉద్దేశమునకు దూరముగా తీసుకొని వెళ్ళి నేను అనేక సార్లు ఇబ్బందుల గుండగా, శోధన గుండగా నడిపించి నీ జీవితాన్ని అల్లోకల్లము చేస్తుంది. అయితే ఎవరైతే ఆయన చేతిలో ఉన్న మట్టిగా, ఎవరైతే తమ జీవితంలో సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటారో, తనకిష్టమైన రీతిగా ఆయన మలుచుకునే దానికి అప్పగించుకుంటారో, వారి జీవితము ధన్యకరముగా ఉంటుంది. వారి ప్రభు ఆశీర్వదించి వారి జీవితములను అనేకులకు ఆశీర్వాదకరముగా చేయాలని ఆశిస్తూ ఉన్నారు. నీవు ఆ యొక్క కృపకు నీ యొక్క జీవితాన్ని అప్పగించుకుంటావా? నీవు ఆయన చిత్తమునకు, ఆయన యొక్క హస్తంలో ఉండేదానికి నిన్ను అప్పగించుకుంటావా? అలాగా అప్పగించుకున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. లేని ఎడల ప్రభు నిన్ను మలచేదానికి మరలా సారెపైకి నిన్ను ఎక్కించేటప్పుడు నిన్ను ఇంకను మెత్తన చేయవలసి వస్తుంది. కొన్నిసార్లు శోధన గుండా వెళ్తూనే ఉంటావు. ఇది ఎందుకు వస్తుంది నీవు తలంచుకోవాల్సి వస్తావు. అవి నువ్వు గ్రహించుకునే లోపలే సమయము గతించిపోతుందేమో. ఒక్కసారి నీ హృదయమును దేవుని సన్నిధిలో, దేవుని యొక్క వాక్యముకు ముందుంచి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీ చేతిలో ఉన్న చిగట మన్ను వలె మేము ఉండి దేవా నీకు ఇష్టమైన పాత్రగా మార్చబడేదానికి సహాయం వచ్చి, నీకు నాయన విరోధముగా మేము ఏమీ చేయలేమన్న కార్యము మొదటిగా గ్రహించుకుని నీ వాక్యం ఎరిగి నీకు లోబడి నీ చిత్తానుసారముగా నడుచుకునే కృపను అనుగ్రహించు, ఆశీర్వదించుకుని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించుగాక. ఆమేన్.